రాఖీ కేవలం ఒక దారం కాదు, ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలకు ప్రతీకగా భావించే పవిత్రమైన రక్షాసూత్రం. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 28న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను కోరుకుంటారు. సోదరులు కూడా జీవితాంతం అండగా ఉంటామని మాట ఇస్తారు. అయితే ఈ రక్షా సూత్రం వెనుక ఉన్న పురాణ కథలు ఏంటో తెలుసా? శ్రీకృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చించి ఆయన వేలికి కట్టిందని మహాభారత సాంప్రదాయాల కథనం చెబుతుంది. ద్రౌపది చూపిన ఆప్యాయతకు ప్రతీకగా ఆమెను కాపాడుతానని కృష్ణుడు మాట ఇచ్చాడనే విశ్వాసం ఉంది. మరో కథలో బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి సోదరుడిగా భావించినట్టు పురాణ విశ్వాసం చెబుతుంది. అంటే రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెల బంధానికే పరిమితం కాదన్నమాట. కాలక్రమంలో రక్షాబంధన్ ప్రధానంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా మారింది. కానీ దీని అసలు సందేశం మాత్రం ఒకటే: కష్ట సుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడం, ప్రేమను, బాధ్యతను, బంధాన్ని గౌరవించడం. అందుకే రాఖీ కట్టే ఆ చిన్న క్షణంలో ఒక దారం మాత్రమే కాదు, ఒక బంధానికి ఇచ్చే మాటను కూడా గుర్తు చేసుకుందాం.